శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రాజకీయాల్లో విజయ్ గెలుపు ఎలా ఉందా అంటే, ఎవరైతే సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావాలనుకుని రాలేకపోయారో వాళ్ళేమో విజయ్ గెలిచిన తర్వాత అసూయ పడుతున్నారని, ఆల్రెడీ ఎవరైతే సీఎం అవ్వాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళు ఇప్పుడు అంటే అనుకున్న విధంగా సీఎం అవ్వలేక విజయ్ గెలుపుని చూసి అసూయ పడుతున్నారు. ఈ రకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజయ్ గెలుపు మీద పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చూశారు. అసలు విజయ్ని చూస్తుంటే అసూయగా ఉందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్ గా మారింది. అయితే తమిళనాడు రాజకీయాలు సింపుల్ గా ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు నవ్వుకుంటూ కూడా ఇక తమిళనాడు రాజకీయాల గురించి తనకు అసూయగా ఉందని, ఎంత సింపుల్ గా విజయ్ ఇటు సీఎం గా మారిపోయాడు అనుకుంటూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను పార్టీ పెట్టినప్పుడు తనని ఏ విధంగా రోడ్ల మీద తిప్పించారు ఇవన్నీ మాట్లాడుతూ విజయ్ సింపుల్ గా కటౌట్లు పెట్టేసుకొని గెలిచిపోయాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 ఏళ్లు రోడ్ల మీద తిరిగినా తనను సీఎం చేయలేదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక మేము కటౌట్లు హాలోగ్రాములు పెట్టుకుంటే బాగుండేది ఈ విధంగా తిరగటం కంటే అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇక తమిళనాడు రాజకీయాల్ని ఉద్దేశిస్తూ తనని కంపేర్ చేసుకుంటూ మాట్లాడారు. ఇక విజయ్ గెలిచిన తర్వాత కూడా విజయ్ ని పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేస్తూ చాలా రకాలుగా కూడా పోస్టులు వచ్చాయి. దాని మీద పవన్ అసహనం వ్యక్తం చేస్తూ తాను ఏ విధంగా కష్టపడ్డాడు అన్నది గతంలో మాట్లాడారు. ఇక ఇప్పుడు స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ విజయ్ గెలుపు గురించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడటంతో వైరల్ గా మారింది. తమిళనాడులో విజయ్ స్టార్ ఫాలోయింగ్ పనిచేసింది అంటూ పవన్ కళ్యాణ్ ఇక్కడ వ్యాఖ్యానించారు. ఇక ఇది అందరికీ కూడా తెలిసిన సత్యమే. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ అవ్వదు, కానీ తమిళనాడులో మాత్రం ఇది ఒక ట్రెడిషన్ లాగా కంటిన్యూ అవుతూ వస్తుంది. వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ అవుతుంది తమిళనాడులో. ఇక విజయ్ కంటే తనకు క్రేజ్ తక్కువ ఉందని పరోక్షంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కామెంట్స్ అయితే వైరల్ గా మారుతూ ఉన్నాయి. చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను. ఈ మధ్యన వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హాలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సో మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగి తెల్ల పెరుగు అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, పవన్ సభలో మాట్లాడుతూ అంటే కొంత హాస్యాస్పదంగా తాను నవ్వుకుంటూ మాట్లాడినప్పటికీ కూడా దాని వెనక తాను పడినటువంటి ఆ 15 సంవత్సరాల పాటు తను పడినటువంటి బాధ కానీ, ఇక్కడ ఉన్నటువంటి తాను ఎదుర్కొని వచ్చినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ ప్రతిబింబించేలా అతని హావభావాలు మాత్రం చివరికి కనిపించాయి. మల్లికార్జున్, ఈ పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? శ్రీ తమిళనాడు ఎన్నికల్లో కూడా విజయ్ సినీ నటుడు విజయం సాధించిన తర్వాత కూడా ఏపీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. ఇక్కడ పార్టీ పెట్టి తక్కువ కాలంలో సీఎం కాగలిగినారు విజయ్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో వచ్చారు, కానీ సీఎం కాలేకపోయారు, కనీసం డిప్యూటీ సీఎం తో ఆగిపోయారు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు కొంతమంది నేతలు కామెంట్ చేశారు. ఈ అంశం పట్ల కూడా నిన్న పవన్ కళ్యాణ్ స్పందించారని చెప్పవచ్చు. రాజమండ్రి కార్యకర్తల సమావేశంలో నిర్వహించిన నేపథ్యంలో కూడా అక్కడ విజయ్ ని నన్ను పోలుస్తూ కూడా గత కొంతకాలంగా రాజకీయం జరుగుతామని, నిజంగా నాకు అసూయగా ఉంది జగన్ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా విజయ్ గెలవడం దాన్ని నాకు అసూయగా ఉందని చెప్పి
చెప్పేసి కూడా నా హాస్యాస్పదంగా నవ్వుతూనే ప్రతి ఒక్కదానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కటౌట్లు పెట్టుకొని అదే విధంగా హోలోగ్రామ్స్ పెట్టుకొని ముఖ్యమంత్రి అయిపోయారు. తమిళనాడు రాజకీయాలు చాలా సున్నితంగా ఉన్నాయి. అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏకాభిప్రాయంతో ఉంటారు, కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ అభిమానులు ఎవరు కూడా తన వెంట ఉండరు. కేవలం సినిమాలుగానే నన్ను అభిమానిస్తారు తప్ప రాజకీయంగా నన్ను తీసుకోవడం లేదు, రాజకీయ నాయకుడిగా తనను చూడడం లేదు. ఒక పక్క చూసుకుంటే కులం వారికి కొంతమంది విడిపోయారు, పార్టీల వారికి కొంతమంది విడిపోయారు. కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల తాను నెగ్గలేకపోయాను అన్న విషయాన్ని కూడా డైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ తమిళనాడులో అలా కాదు, ఫ్యాన్స్ అందరూ కూడా ఏకతాటిగా ఉన్నారు. విజయం గెలిపించుకోవడంలో వారు అంత కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి అక్కడ విజయం సాధ్యమైంది. కాబట్టి ఇక్కడ తనకు ఎవరు సపోర్ట్ లేరు అన్న విషయాన్ని కూడా పూర్తిగా ఆయన ధైర్యంగా చెప్పినటువంటి దాంతో పాటు మల్లికార్జున అంటే తాను ఎదిగొచ్చినటువంటి ఫేస్ చేసినటువంటి ఒక విభిన్నమైన పరిస్థితులు, తమిళనాడులో ఒక పరిస్థితి, ఇక్కడ పూర్తిగా ఏపీకి వచ్చేసరికి ఒక విభిన్నమైన పరిస్థితులు మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఆ పరిస్థితులను ఉద్దేశిస్తూ పవన్ ఇక్కడ వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా కూడా 15 ఏళ్ల పాటు రోడ్ల మీద తిరిగినా కూడా తనను సీఎం చేయలేదన్న ఒక బాధ, అసంతృప్తి పవన్ కళ్యాణ్ లో వ్యక్తమైందనే మనం చెప్పాలి. ఎందుకంటే సింగిల్ గా నేను గతంలో వచ్చాను, అయినప్పటికీ కూడా నాకు ప్రజలు కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ అనుకున్న విధంగా కూడా నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి, నన్ను రాజకీయ నాయకుడిగా వాళ్ళు చూడలేదు కాబట్టి ఈ రోజు నేను సీఎం కాలేకపోయాను. ఇక్కడ ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పాలిటిక్స్ ని ఏపీ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వారు నాకు మద్దతుగా నిలిచి ఉంటే నేను కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోయేవాడిని అని చెప్పేసి అని కూడా అక్కడ పరోక్షంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా కొంత కాలంగా కూడా ఇటు విజయ్ ని పవన్ కళ్యాణ్ పోలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఈ అంశం పైన స్పందించారని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కటౌట్లు పెట్టుకొని కేవలం పూర్తి స్థాయి హోలోగ్రామ్స్ పెట్టుకుంటూ వారు ఈ ఎన్నికల్లో ఈజీగా చాలా సింపుల్ గా అయిపోయింది. అక్కడ మనకు ఏపీలో అంత ఈజీగా అంత సింపుల్ గా కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కారణం ఒకటే, ఇటు నన్ను అభిమానించే, నన్ను ప్రాణంగా అభిమానించే ఎవరైతే అభిమానులు ఉంటారో ఫ్యాన్స్ ఉంటారు, ఈ ఫ్యాన్స్ ఏకప్రాయంతో లేరు. సోషల్ మీడియాలో ఒక ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక పవన్ కళ్యాణ్ మీద ఏదో అలిగేషన్ వచ్చినప్పుడు ఏకతాటి పైన మీరు ఉండగలరా, ఉన్నారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారని చెప్పవచ్చు. అయితే కేవలం అభిమానం నటుడుగానే తనను చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకోలేదు కాబట్టి నేను ఇంతవరకు ముఖ్యమంత్రి కాకుండా అయిపోయాను. ఇన్నేళ్ళు అనవసరంగా నేను రోడ్ల మీద పడి తిరిగినా నన్ను ముఖ్యమంత్రి చేయలేదు అని తన అంటే మొదటి నుంచి పార్టీ ప్రస్థానం, తన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి తాను పడ్డటువంటి కష్టానంతా కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమక్షంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా సింపుల్ గా అయిపోయి తమిళనాడులో నిజంగా విజయ్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన నవ్వుతూనే తన మనసులో ఉన్నటువంటి బాధను, మీరు నన్ను ముఖ్యమంత్రి చేయలేదు, దానికి నన్నేం చేయమంటారో అన్న ఒక ఇదితో కూడా పూర్తిగా కార్యకర్తల సమావేశంలో ఫ్యాన్స్ ఉద్దేశించి పూర్తిగా ఏపీ ప్రజలను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తారని మనం చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి మనం క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే 15 సంవత్సరాలు మొదట్లో కూడా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ అవుతుందా ఏంటి అని చెప్పి అనుకున్నారు. కానీ అసలు అనుకున్న దానికన్నా కానీ చాలా అంటే చాలా చాలా తక్కువ, కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారు. పార్టీ సంగతి పక్కన పెడితే అప్పుడు అర్థమైంది ఏపీలో రాజకీయాలు వేరు. అంతకు ముందులే ఇది ప్రూవ్ అయినటువంటి అంశం. బట్ పవన్ కళ్యాణ్ కేసులో ఏమైనా మారుతుందేమో అనుకున్నారు, కానీ మొత్తం కూడా రాజకీయాలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోయింగ్ వేరని తెలుగు ప్రజలు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే తేల్చి చెప్తున్నారు. ఇక తమిళనాడు చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తి పూజ అనేది ఎక్కువగా కూడా మనం తమిళనాడు చూడొచ్చు. ఎవరినైనా అభిమానిస్తే ఇంకా వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళు ఏ రంగంలోనైనా ఉండనింటి వాళ్ళని బ్లైండ్ గా కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోతూ ఉంటారు. అలా తమిళనాడు మొదటి నుంచి అక్కడికి యాక్టర్స్ కి పట్టం కట్టిన పరిస్థితులనే మనం చూసాము. అక్కడ ఇంకా అదే ట్రెడిషన్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏపీలో పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. గతంలో పవన్ కళ్యాణ్ సభ పెట్టినా గానీ లక్షల జనాలు వచ్చేవాళ్ళు, సీఎం అని అరుస్తుంటే పవన్ కళ్యాణ్ కి అప్పుడు తనలో ఉన్నటువంటి ఓపిక నశించి కూడా ఇక్కడ సీఎం అని అరవటం కాదు, ఓట్లు వేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పేవాళ్ళు. ఇక ఇప్పుడు మరొకసారి ఆ ఆవేదన పవన్ కళ్యాణ్ మాటలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అదే విధంగా అక్కడ విజయ్, వీళ్ళని చూస్తే కనుక ఫాలోయింగ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మూవీస్ కానీ విజయ్ మూవీస్ కానీ అక్కడవి ఇక్కడ డబ్ అవుతూ ఉంటాయి, రీమేక్ అవుతూ ఉంటాయి, ఇక్కడవి అక్కడ రీమేక్ అవుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యాన్ని వాళ్ళని చూసాం. ఇక విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లానే విజయ్ కూడా పాలిటిక్స్ లోకి వచ్చారని అప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది. పవన్ కి రిపీట్ అయిన సీనే విజయ్ కి రిపీట్ అవుతుందా అని చెప్పి అనుకున్నారు. కానీ మొదటి దెబ్బకే సీఎం అయిపోయాడు విజయ్. ఇక ఇప్పుడు ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నాకే అసూయ పుట్టేలా కూడా విజయం ఉంది అంటూ కూడా ఇప్పుడు మాట్లాడటం అయితే జరిగింది. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, ఎన్నో ప్రాంతాల్లో దిగాం. అలాంటిది విజయ్ చూస్తే ఒక మహా అయితే ఒక 10 ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి వార్తాపత్రికల ప్రకారం ఒక 10 ప్రాంతాల్లో విజయ్ డైరెక్ట్ గా వెళ్ళి
అక్కడ ప్రచారంలో పాల్గొని ఉంటారు. మిగతా అన్ని ప్లేసుల్లో కూడా హాలోగ్రామ్స్ లేకపోతే విజయ్ కటౌట్లు ఇలానే పెట్టారు. అయినప్పటికీ కూడా విజయ్ గెలిచాడు, తన ఫాలోయింగ్ అక్కడ పనికొచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ మాత్రం పనికి రాలేదు. ఇప్పుడు మరొకసారి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ మొత్తం కూడా అంటే రాజకీయాలు ఇటు ఫాలోయింగ్ అంటే హీరోకి ఫాలోయింగ్ అయితే ఉంటుంది, కానీ ఆ తరువాత ఫ్యాన్స్ ఉన్నా కానీ ఆ ఫ్యాన్స్ ఓట్లు వేయాలన్నా కానీ దాంట్లో కులాల వారీగా చీలిపోతారు, ఇంకొంతమంది వేరే వర్గాలుగా చీలిపోతారు. ఇలా రకరకాలుగా చీలిపోయి ఓటింగ్ వేస్తారు. ఇవన్నీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఏపీలో ఇక్కడ ఒక భిన్నమైన పరిస్థితులు, తమిళనాడులో అక్కడ ఫ్యాన్స్ అంటే కనుక ఇంకా ఫ్యాన్స్ ఓటేయడం తప్పితే అక్కడ ఈ విధంగా విడిపోయేటువంటిది ఉంటుంది, కలిసికట్టుగా ఉంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి తన పరిస్థితుల్ని వివరించారు ఈ కంపారిజన్ లో.